సో గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పేసి ఒక 4 స్టాక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ 4 స్టాక్స్లో చూడండి, స్టార్ హెల్త్ అనే స్టాక్ తీసుకున్నాను. ఈ స్టాక్ మీరు గమనిస్తే ఒక పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసిన దాన్ని ఇంకా కూడా ఇది బ్రేక్అవుట్ చేసి ఇక మంచిగా సో 576.20 దాకా ఇది ఆ పాయింట్ కూడా రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. వన్స్ ఇది రేపు కానీ బ్రేక్ అయిందంటే మాత్రము ఫస్ట్ టార్గెట్ అది చూసుకోండి, సెకండ్ టార్గెట్ కూడా చూసండి. నేను లెవెల్స్కి ఇస్తాను. ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్. లోపలికి వస్తే మాత్రం స్టాప్ లాస్ కూడా వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఓకేనా. తర్వాత జిందాల్ స్టీల్ చూద్దాం. జిందాల్ స్టీల్ చూస్తే చూడండి, ఇది కూడా సేమ్ అదే విధంగా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వన్స్ ఈ లైన్ ఇది బ్రేక్ కొట్టిందంటే మాత్రం సో అది మంచి మూమెంటం తీసుకుంటుంది. స్టాప్ లాస్ ఇది, ఎంట్రీ పాయింట్ ఇది. తర్వాత ఫస్ట్ టార్గెట్ మాత్రం 780 రూపీస్, సెకండ్ టార్గెట్ 800 రూపీస్. ఇది చూసుకోండి. కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్రైస్లో మీరు దాన్ని ఎగ్జిట్ చేసుకొని చూసుకోండి. డెలివరీ ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఏయూ బ్యాంక్ చూద్దాం. ఇది కూడా ఒక ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే ఆ లెవెల్కి పైకి వచ్చి ఇలా ట్రేడ్ అవుతుంది. ఇలా బ్రేక్ చేసిందంటే అది పైకి వెళ్తుంది. సో ఇది మూమెంట్ మొత్తం కూడా కిందకు ఉంది కనుక అది ఆ ట్రేడ్ మొత్తం కూడా ఇది స్టాప్ లాస్ పాయింట్ కిందకి ట్రేడ్ చేయండి. బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. వన్స్ బ్రేక్ చేసిందంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఓకేనా. ఏయూ బ్యాంక్ ఆ విధంగా ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నాతో కలిసి అంటే స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చాము, మాకు ట్రేడింగ్ చేయడం ఎలా తెలియట్లేదని ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే నాతో కలిసి ట్రేడ్ చేయాలని ఉద్దేశం ఉంటే నాకు మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత MFSL స్టాక్ అని చూసి చెప్తాను. అది కూడా అనాలిసిస్లో ఒక పార్టీ కాబట్టి ఇది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వన్స్ ఇది బ్రేక్ చేసిందంటే ఇలా ట్రేస్ మీద తీసుకుని ఫస్ట్ ఇలా పోయి ఇలా టచ్ అవుతుంది.
ఈ ఎంట్రీ, ఇది ఎగ్జిట్ పాయింట్, ఇది ఫస్ట్ టార్గెట్, ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టార్గెట్ ఇది, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. సో రేపు చూడు ఈ 4 స్టాక్స్ కూడా మీరు ఎలా ట్రేడ్ చేస్తారంటే, స్టాక్ అనేటువంటిది హెవీ క్యాండిల్తో బ్రేక్ చేయాలి. అప్పుడు హెవీ క్యాండిల్తో బ్రేక్ చేస్తేనే అది ఎక్కువ మంది ట్రేడ్ చేయడానికి వచ్చినట్టు లెక్క. అర్థమవుతుందా? ఏదో చిన్న క్యాండిల్తో బ్రేక్ చేసిందంటే అది మీరు ట్రేడ్ చేస్తారంటే అది మళ్ళీ పైకి వెళ్ళింది. అది చిన్న క్యాండిల్తో బ్రేక్ చేయకుండా పెద్ద క్యాండిల్ పడిందా లేదని చూసి అబ్జర్వ్ చేసి అప్పుడు ట్రేడ్ చేయండి. బ్రేక్అవుట్ చేయటమే పెద్ద క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయాలా, అప్పుడు దాని అనుకూలంగా మనం ట్రేడ్ చేస్తే మనకి ఏదైనా దాంట్లో ఇంట్రాడేకి మంచి స్టాక్గా దొరుకుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే కాకుండా మన ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను, టుమారో ఇంట్రాడే స్టాక్స్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చెప్పిన స్టాక్స్ సాయంత్రానికి అనాలిసిస్ చేసి వీడియో పెడుతున్నాను, దాన్ని కూడా చూడండి. ఈ రోజుకి నేను చెప్పిన స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అని చెప్పి ఆ వీడియో పెడుతున్నాను, అది చూడండి. మన ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేది ఒకటి పెడుతున్నాను, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బెరిష్ క్యాండిల్ టెక్నిక్ అని చెప్పేసి అది కూడా స్ట్రాటజీ పెడుతున్నాను. అవి కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాతో కలిసి మీరు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చారనుకుంటే, మాకు ట్రేడ్ చేయడం తెలియదు అనుకుంటే, నా నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్లో నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ కూడా చేయండి.